హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో మనకు హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేయనట్లుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అయితే జరిగిందండి. సో ప్రిపరేషన్కి చాలా మంచి టైం అయితే ఉందండి. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా? మరి అభ్యర్థుల కోరిక మేరకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో దాదాపు 2,999 ఉన్నటువంటి కోర్స్ని కేవలము 799 రూపాయలకి అందజేస్తున్నామండి, ప్రారంభ ఆఫర్లో భాగంగా. మరి ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. మీరు ఎనీ టైం ఎన్నిసార్లైనా వినవచ్చు. టెస్ట్ సిరీస్ ఉంటుందండి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్, బిడ్ బ్యాంక్ పీడిఎఫ్ కూడా అందుబాటులో అయితే ఉంటుందండి, ఓకేనా? మరి ఇది కోర్స్ అనేది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో మీకైతే అందజేస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసులు అయితే చెప్పించడం అయితే జరిగిందండి, ఓకేనా? ఇది సువర్ణ అవకాశము. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చినటువంటి నోటిఫికేషన్ 250కి పైగా ఖాళీలను, ఓకేనా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్గా మరి నియామకం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక మీ ప్రిపరేషనే లాస్ట్. ప్రతి ఒక్కరి దగ్గర మన కోర్స్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా? మరి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేయండి వెంటనే. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్లో భాగంగా మరి ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూనిట్ 1లో మరి ఇప్పటివరకు చాలా క్లాసెస్ అయితే చెప్పుకోవడం జరిగిందండి ఎంసీక్యూస్ రూపంలో. వరుస క్రమంలో ఇది 6, 7 ఐ థింక్. సో ఇదే విధంగా మనం అప్ టు ఎగ్జామ్ వరకు కూడా వీటిని అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అంతేకాకుండా వీటన్నిటిని కూడా మన యాప్లో కూడా అప్డేట్ చేస్తానండి, ఆన్లైన్ ఎగ్జామ్స్ రూపంలో, ఓకేనా? చాప్టర్ వైజ్గా అప్డేట్ చేస్తాను. సో అందరూ కూడా గమనించాలి. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే 799 ఆఫర్ ఇంకా ఉంది, ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. సో క్వశ్చన్ నెంబర్ 1, అన్వేషణ పద్ధతి. దీనికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద హ్యూరిస్టిక్ మెథడ్. హ్యూరిస్టిక్ అనే పదము హ్యూరిస్కో అనే గ్రీక్ పదం నుంచి పుట్టింది. దీన్ని ప్రొఫెసర్ హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ ప్రవేశపెట్టారు. ఇందులో విద్యార్థి పాత్ర స్తబ్దంగా ఉంటుంది, ఉపాధ్యాయుని పాత్ర కేవలం మార్గదర్శకంగా ఉంటుంది. ఏది సరైనదండి? ఆప్షన్ బి 1, 2, 4 సరైనది. 1, 2, 4 మూడో తప్పు. ఇందులో విద్యార్థి పాత్ర స్తబ్దంగా ఉంటుందా? ఉండదు. ఓకే, చూద్దాం వివరాలు. అన్వేషణ పద్ధతిలో విద్యార్థి అన్వేషకుడిగా చురుకుగా ఉంటాడండి, ఓకే. నెక్స్ట్, అన్వేషణ పద్ధతి లక్షణాలు మరియు పరిమితులపై క్రింది వాటిని పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ది హ్యూరిస్టిక్ మెథడ్. మూర్త అనుభవాల నుంచి అమూర్త ఆలోచనల వైపు పయనిస్తుంది. తెలిసిన అంశాల నుంచి తెలియని అంశాలను కనుక్కోవడం కోసం ఉద్దేశము. ఈ పద్ధతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అన్ని పాఠ్యాంశాలను ఈ పద్ధతిలోనే బోధించడం సాధ్యం కాదు. సరైన సమాధానం ఏంటండి? ఆప్షన్ ఏ 1, 2, 4 అనేది సరైనవండి. మూడవది తప్పు. ఈ పద్ధతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది అనేది తప్పు, ఓకేనా? మిగతావన్నీ సరైనవి. చూద్దాం. ఈ అన్వేషణ పద్ధతి ఖర్చు మరియు కాలయాపనతో కూడుకున్నది, ఓకేనా? ఖర్చు అనేది చాలా ఎక్కువ. నెక్స్ట్, పరిశీలన పద్ధతి అబ్జర్వేషన్ మెథడ్కి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏవి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద అబ్జర్వేషన్ మెథడ్? చూద్దాం. ఆప్షన్ ఏ ఉద్దీపనకు వ్యక్తి చూపే ప్రతిస్పందనను గమనించడాన్నే పరిశీలన అంటారు. ఆప్షన్ 2 ఇది మనోవిజ్ఞాన శాస్త్రంలో అత్యంత కీలకమైన పద్ధతి. సహజ పరిశీలనలో కృత్రిమ పద్ధతులు కల్పిస్తారు. చిన్నపిల్లలు, జంతువుల అధ్యయనానికి పరిశీలన పద్ధతి అనువైనదిగా చెప్పుకోవచ్చు. ఏవి సరైనవండి? ఆప్షన్ బి 1, 2, 4 సరైనవి. మూడో తప్పు. సహజ పరిశీలన పద్ధతిలో లేదా సహజ
పరిశీలనలో కృత్రిమ పరిస్థితులను కల్పిస్తారు అనేది తప్పండి. మిగతావన్నీ సరైనవి. చూద్దాం. మరి సహజ పరిశీలనలో సహజ వాతావరణంలోనే ప్రవర్తనను గమనిస్తారండి, కృత్రిమ పరిస్థితులలో కాదు అనేది గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ పరిశీలన పద్ధతి రకాలపై క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆన్ ద టైప్ ఆఫ్ అబ్జర్వేషన్ మెథడ్. సంచరిత పరిశీలన అంటే పరిశీలకుడు బృందంలో పాల్గొంటూ గమనించడం. ఆప్షన్ 2 అసంచరిత పరిశీలన, పరిశీలకుడు దూరంగా ఉండి గమనించడం. గేసెడ్ ఏర్పాటు చేసిన వన్ వే విజన్ అబ్జర్వేషన్ డోమ్ సంచరిత పరిశీలనకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నియంత్రిత పరిశీలనలో సహజత్వం దెబ్బతింటుంది. ఏది సరైనదండి? ఆప్షన్ బి 1, 2, 4 సరైనవి. 1, 2, 4 సరైనవి. 3 అనేది తప్పు. గేసెల్ ఏర్పాటు చేసిన వన్ వే విజన్ అబ్జర్వేషన్ డోమ్ ఆధారిత పరిశీలనకు ఉదాహరణగా మనమైతే చెప్పుకోవచ్చు అనేది తప్పండి. మరేంటి? గేసెల్ వన్ వే విజన్ డోమ్ అనేది అసంచరిత పరిశీలనలకు ఉదాహరణ అండి. ఓకేనా, సంచరిత పరిశీలనకు ఉదాహరణ కాదు, అసంచరిత పరిశీలనకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రయోగ పద్ధతి ఎక్స్పెరిమెంటల్ మెథడ్కి సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఎక్స్పెరిమెంటల్ మెథడ్. ఇది చేయడం ద్వారా నేర్చుకోవడం అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. జ్ఞానేంద్రియాల వినియోగం వల్ల అభ్యాసన స్థిరంగా ఉంటుంది. ఆప్షన్ 3 తరగతి గది వాతావరణం కంటే భిన్నంగా ఉండడం వల్ల ఆసక్తి తగ్గుతుంది. ఇది శాస్త్ర సత్యాన్ని తెలుపుతుంది కానీ కొన్నిసార్లు తార్కిక వివేచనను ఇవ్వలేదు. ఇందులో ఏది సరైనదండి? ఆప్షన్ ఏ 1, 2, 4 సరైనది. మూడవది తప్పు. ఇందులో కూడా చూద్దాం. మూడవది ఎందుకు తప్పు? ఇది తరగతి గది వాతావరణం కంటే భిన్నంగా ఉండడం వల్ల ఆసక్తి తగ్గుతుందా అండి? లేదు, పెరుగుతుంది. చూద్దాం. భిన్నమైన వాతావరణం వల్ల విద్యార్థులలో ఆసక్తి పెరుగుతుంది కానీ తగ్గదు. నెక్స్ట్ బోధనా పద్ధతులు మరియు వాటి నిర్వచనాలను జతపరచండి. మ్యాచ్ ద టీచింగ్ మెథడ్స్ విత్ దే డెఫినేషన్స్. అంతరదృష్టి పద్ధతి సేంద్రియ శక్తి ద్వారా అకస్మాత్తుగా సత్యాన్ని గ్రహించడం. నెక్స్ట్ విశ్లేషణ పద్ధతి ఒక అంశాన్ని చిన్న భాగాలుగా విడగొట్టి గ్రహించడం. నెక్స్ట్ సంశ్లేషణ పద్ధతి చిన్న భాగాలు విడగొట్టడం. నెక్స్ట్ మనన పద్ధతి సాధించిన జ్ఞానాన్ని పదే పదే రివిజన్ చేయడం. ఆన్సర్ ఆప్షన్ బి అండి. 1, 2, 4 సరైనవి. మూడవది తప్పు. ఓకే, సంశ్లేషణ పద్ధతి అంటే ఏంటి? చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడం అనేది తప్పు. ఓకేనా, చూద్దాం. సంశ్లేషణ పద్ధతి అంటే వివిధ ఫలితాలను కలిపి సమన్వయం చేసి ఒక సత్యాన్ని కనుగొనడం అండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్కము అంటే లాజిక్. రకాల గురించి క్రింది వాటిని పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ద టైప్స్ ఆఫ్ లాజిక్స్. ఆగమన తర్కం అంటే ప్రత్యేక అంశాల నుంచి సాధారణ సూత్రాన్ని రాబట్టడం. ఆప్షన్ 2 నిగమన తర్కం సాధారణ సూత్రం నుండి ప్రత్యేక అంశానికి రావడం. ఆప్షన్ 3 ఆగమన తర్కము ప్రతిపాదకుడు అరిస్టాటిల్. నెక్స్ట్ నిగమన తర్కం ప్రతిపాదకుడు ఫ్రాన్సిస్ బేకన్. ఆన్సర్ ఆప్షన్ ఏ 1, 2 మాత్రమే నిజము, 3, 4 తప్పు. చూద్దాం. ఆగమన తర్కం ప్రతిపాదకుడు ఫ్రాన్సిస్ బేకన్, నిగమన తర్కం ప్రతిపాదకుడు అరిస్టాటిల్. అంటే రివర్స్లో ఇచ్చాడు మనకు పైన ఆప్షన్స్లో. ఓకే, నెక్స్ట్ ద్వంద్వ తర్కం అంటే బైలాజిక్ గురించి సరైన వాక్యాలను ఎంచుకోండి. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ బైలాజిక్. చూద్దాం. ఒక అంశాన్ని నిర్ధారించడానికి దానికి పూర్తి వ్యతిరేక భావాన్ని వాదించడం దీని లక్షణం. ద్వంద్వ తర్కము ద్వారా సత్యాన్ని రాబట్టవచ్చు. దీని ప్రతిపాదకుడు జార్జ్ హెగెల్. ఇది తెలియని విషయం నుండి తెలిసిన విషయాన్ని గ్రహించే ప్రక్రియ. ఏవి సరైనవండి ఇందులో? ఆప్షన్ సి 1, 2, 3 నిజమండి. ఓకే, 4వది తప్పు. ఇది తెలియని విషయం నుండి తెలిసిన విషయాన్ని గ్రహించే ప్రక్రియ అనేది తప్పు. చూద్దాం ఏంటి కరెక్ట్. తర్కం అనేది తెలిసిన విషయం నుండి తెలియని విషయాన్ని తెలుసుకోవడము. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ చింతన ప్రక్రియకి సంబంధించి క్రింది వాటిని గమనించండి. చింతన ప్రక్రియ థింకింగ్ ప్రాసెస్. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ద థింకింగ్ ప్రాసెస్. ఆప్షన్ 1 సమస్యలను పరిష్కరించుకోవడానికి వాడే అత్యున్నత మానసిక ప్రక్రియే
చింతనం. చింతనం అనేది ఒక ప్రతీకాత్మక ప్రక్రియల శ్రేణి అని మోర్గన్ పేర్కొన్నారు. ప్రతీకలను ఒక క్రమంలో సూచించే ప్రక్రియ అని మన్ నిర్వచించారు. నెక్స్ట్, జంతువుల కంటే మానవులకు ఆలోచన శక్తి తక్కువని డార్విన్ సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్స్ అండి 1, 2, 3 నిజమండి. 4వ తప్పు. జంతువుల కంటే మానవులకు ఆలోచన శక్తి తక్కువ అండి, లేదు ఎక్కువ అని డార్విన్ సిద్ధాంతం తెలుపుతుంది. చూద్దాం. డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రకారం జంతువుల కంటే మానవులకు ఆలోచన శక్తి ఎక్కువ. నెక్స్ట్ వన్, చింతన సాధనాలు టూల్స్ ఆఫ్ థింకింగ్ గురించి సరైన వాటిని గుర్తించండి. చూద్దాం. ప్రతీకలు మరియు ప్రతిమలు చింతనకు సాధనాలు కావు, అంటే సింబల్స్ అండ్ ఇమేజెస్ ఆర్ నాట్ టూల్స్ ఫర్ థింకింగ్. భావనలు మరియు ప్రత్యక్షాలు ఆలోచన ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. భాష అనేది చింతనకు ఒక ముఖ్యమైన సాధనం. ఎర్ర దీపం చూసి వాహనం ఆపడం సంకేతాలకు ఉదాహరణ. సరైన సమాధానం ఆప్షన్ ఏ. 2, 3, 4 సరైనవి. 1వ తప్పండి. ఓకేనా. ప్రతీకలు మరియు ప్రతిమలు చింతనకు సాధనాలు కావా? సాధనాలే అండి, సింబల్స్ అండ్ ఇమేజెస్. చూద్దాం. ప్రతీకలు, ప్రతిమలు, భావనలు, భాషా సంకేతాలు అన్నీ చింతన సాధనాలే, అంటే సింబల్స్, ఇమేజెస్, కాన్సెప్ట్స్, లాంగ్వేజ్ అండ్ సైన్స్ ఆల్సో. ఓకే. నెక్స్ట్, సృజనాత్మక చింతనం అంటే క్రియేటివ్ థింకింగ్ దశలకు సంబంధించి వాలస్ వర్గీకరణను పరిశీలించండి. వాలస్ కన్సిడర్ ద వాలస్ క్లాసిఫికేషన్ రిగార్డింగ్ ద స్టేజెస్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్. సన్నాహం సమస్యను పక్కన పెట్టి విశ్రాంతి పొందడం. భావోత్పత్తి సమస్యకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం. అంతర్దృష్టి అకస్మాత్తుగా పరిష్కారము తట్టడం. నెక్స్ట్, నిరూపణ పరిష్కారం సరైనదో కాదో పరీక్షించడం. ఏది నిజం, ఏది సరైనదండి? ఆప్షన్ బి. 2 మరియు 3 మరియు 4 మాత్రమే నిజం, 1 మరియు 2 తప్పు. ఆ 1 మరియు 2కి సరైన సమాధానం ఏంటో చూద్దాం. సన్నాహం అంటే సమాచారం సేకరించడం. భావోత్పత్తి అంటే సమస్యను పక్కన పెట్టి విశ్రాంతి పొందడము. ఇంపార్టెంట్. నెక్స్ట్, సృజనాత్మక చింతనం క్రియేటివ్ థింకింగ్ ఉదాహరణలపై సరైనది ఎంచుకోండి. చూస్ ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్. చూద్దాం. కొత్త వస్తువులు, సిద్ధాంతాలను కనుగొనడం సృజనాత్మక చింతన. ఐన్స్టీన్ మరియు న్యూటన్ ఆవిష్కరణలు దీనికి ఉదాహరణలు. ఆర్కిమెడిస్ యూరేకా అనడము నిరూపణ దశకు ఉదాహరణ. సంగీతం వినడం, తోట పని చేయడం ద్వారా భావోత్పత్తి దశలో విశ్రాంతి పొందుతారు. ఆప్షన్ ఏ అండి. 1, 2, 4 సరైనవి, 3వది తప్పు. ఓకేనా. చూద్దాం. ఆర్కిమెడిస్ యూరేకా అనడము అంతర్దృష్టి దశకు ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, స్వైర విహారము, ఓకే, ఆర్టిస్టిక్ థింకింగ్ గురించి క్రింది వాటిని గమనించండి. వాస్తవ ప్రపంచంలో తీరని కోరికలను ఊహలో తీర్చుకోవడమే స్వైర విహారం. దీనిని పగటి కలలు కనడం అని కూడా అంటారు. కౌమార దశలో ఈ విధమైన ఆలోచనలు కనిపించవు. ఇవి మరీ ఎక్కువైతే మానసిక సమస్యలకు దారితీస్తాయి. సరైన సమాధానం ఆప్షన్స్ అండి. 1, 2, 4 సరైనదండి, 3వ తప్పు. కౌమార దశలో ఇవి కనిపించవా? అసలు వచ్చేదే ఈ యొక్క టీనేజ్లో, కౌమార దశలో. ఓకే. చూద్దాం. స్వైర విహారం, పగటి కళలు కౌమార దశలో చాలా సాధారణంగా మనకు కనిపిస్తాయి. నెక్స్ట్, వివేచనం గురించి క్రింది వాటిలో సరైనవి ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ అబౌట్ అ రీజనింగ్? ఇది క్లిష్ట సమస్యల పరిష్కారానికి వాడే తార్కిక చింతన. కారు ఆగిపోయినప్పుడు ఏ భాగం పాడైందో ఒక క్రమ పద్ధతిలో ఆలోచించడం వివేచనకు ఉదాహరణ. వివేచన అనేది వ్యక్తి ప్రజ్ఞ మరియు కుతూహలంపై ఆధారపడి ఉండదు. ఇది ఎదురయ్యే సమస్యల తీవ్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ బి అండి. 1, 2, 4 సరైనది, 3వ తప్పు. ఓకే. వివేచన అనేది వ్యక్తి యొక్క ప్రజ్ఞ అంటే తెలివి మరియు కుతూహలంపై ఆధారపడి ఉండదా? ఉంటుంది. ఓకే. వివేచన అనేది ఖచ్చితంగా వ్యక్తి ప్రజ్ఞ మరియు కుతూహలంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, ధ్యానము, మెడిటేషన్. అర్థం మరియు భాషా పదాలకు సంబంధించి జతపరచండి. మ్యాచ్ ద రిగార్డింగ్ ద మీనింగ్ అండ్ లింగ్విస్టిక్ టర్మ్స్ ఆఫ్ అ మెడిటేషన్. ఆప్షన్ డి అన్నీ సరైనవి అండి. సంస్కృతము ధ్యాన, పాలి
జాన చైనీస్, చాన్ జపనీస్, జెన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ధ్యానానికి గల వివిధ భాషల్లో మీనింగ్స్. పైవన్నీ కూడా సరైన పదాలు. చూద్దాం. ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి క్రింది వాటిని పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ మెడిటేషన్. శరీరాన్ని స్థిరంగా ఉంచుకోవడం, ప్రాపంచిక విషయాలపై ఆసక్తి పెంచుకోవడం, మనస్సును భావశూన్యం చేయడము, ఏక లక్ష్యంపై ఏకాగ్రత కేంద్రీకరించడం. ఆన్సర్ ఆప్షన్ ఏ 1, 3, 4 సరైనవి, రెండవ తప్పు. ప్రాపంచిక విషయాలపై ఆసక్తి పెంచుకోవడమా? లేదు. ఓకే, చూద్దాం. ధ్యానంలో ప్రాపంచిక విషయాలపై ఆసక్తిని వినడానికి పెంచుకోకూడదు. సో మిగతావన్నీ సరైనవి. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైన టాపిక్. దీని కంటిన్యూస్ క్లాస్ నెక్స్ట్ చెప్పుకుందాం. సో గైస్, ముఖ్యమైన అప్డేట్, ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే కోర్స్ తీసుకోండి. ఆఫర్ అయితే ఈ రోజుతో ముగుస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.